ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోయేటువంటి రెండవ కోణాన్ని మనం పరిశీలిద్దాం. మీలో ఉన్న వారిని కాపాడుకోండి. నేను ప్రతి అభిషేక ప్రార్థనలో ఈ అంశం లేకుండా నేను ఏ అభిషేక ప్రార్థన నేను ముగించను. నేను అనుకున్నాను ఈ అంశం రేపు చెప్దాం అనుకున్నాను. అంటే ఈ 2 రోజులు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత రేపు ఈ పరిశుద్ధాత్మను కాపాడుకోండి అని చెప్దామని నా ప్లాన్ అయితే అది. కానీ మీకు చెప్పాను కదా నిన్న, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన ప్లాన్స్ ఏమి వర్కౌట్ చేయను. నువ్వు ఏం మాట్లాడకుండా ఈ అంశం ఈరోజు చెప్పమని చెప్పాడు దేవుడు. నేనేంటంటే ఆర్డర్లో ఉంటాయని చెప్పేసి ఈ 2 రోజులు పరిశుద్ధాత్మ నింపుదల చెప్దాం, 3వ రోజు నింపుకున్న దాన్ని కాపాడుకోండి అని చెప్పి క్లోజ్ చేసేద్దాం 3 days ప్రేయర్ అనుకున్నాను. కానీ దేవుడు మరి ఏంటో ఫస్ట్ రోజు పొందుకున్న ఆ అభిషేకము 2వ రోజుకి వచ్చేటప్పటికి దేవుడు అంటాడు, మీలో ఉన్న వారిని కాపాడుకోండి. ఎందుకంటే చాలామంది ఈ అంశం త్వరగా చెప్పాలి. దేవుని ఆలోచనే కరెక్ట్, నా ఆలోచన రాంగ్. చాలామంది ఏం చేస్తారంటేనండి, పొందుకుంటున్నారు కానీ దేవుడు వారికి ఇస్తున్నారు. దేవుడు వారి మీద కృప చూపించి వారి తప్పులన్నీ దేవుడు క్షమించి వారు పశ్చాత్తాపడితే, మీరు పశ్చాత్తాపడితే దేవుడు మిమ్మల్ని కడిగి శుద్ధి చేసి దేవుని ఆత్మ మీలో ఉండేట్టుగా ప్రభు సహాయం చేస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉండకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. అది చాలామంది గమనించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ 2వ రోజు మీలో ఉన్న వారిని మీరేం చేయాలి? కాపాడుకోవాలి. ఇంకొంతమంది డౌట్ పడుతూ ఉంటాడు, పాస్టర్ గారు నేను ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు కదా అంటే, నీలోకి వస్తున్నోడిని కూడా నువ్వు కాపాడుకోగలగాలి. ఎలా మనం కాపాడుకోవాలి? ఏ విషయాలు మనం చేయాలి? ఏ విషయాలు మనం పాటిస్తే మనము అనుభవిస్తున్న అభిషేకం మనలో నిలబడి ఉంటుంది? మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎలాగ మనలో నిలబడి ఉంటాడు? వాక్యములోనికి వెళ్ళి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదవగా విందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ ఏం చేస్తాడంటే మన బలహీనతలను చూచి మనకేం చేస్తున్నాడంట? సహాయము చేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే మనకి సహాయం చేసే దేవుడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తిలో అయితే ఉంటాడో, ఏ వ్యక్తిలో అయితే పని చేస్తాడో, ఏ వ్యక్తిలో అయితే దిగి వస్తాడో, ఏ వ్యక్తితో అయితే ఉంటాడో ఆ వ్యక్తికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఇక్కడ రాయబడిన మాట, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి. ఇప్పుడు చెప్పండి, ఎంత పరిశుద్ధాత్మ పొందిన వారికైనా బలహీనతలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఎంత పరిశుద్ధులైనా, ఎంతటి పరిశుద్ధులకైనా బలహీనతలు ఉంటాయి. మనిషి స్వతహాగా పాపి కాబట్టి బలహీనతలు ఉంటూనే ఉంటాయి. ఎన్ని శుద్ధీకరణ ప్రార్థనకి వచ్చినా బలహీనతలు ఉంటూనే ఉంటాయి. కానీ మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మన బలహీనతలను చూచి వదిలిపోడంట. మన బలహీనతలను చూచి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. ఆ సహాయాన్ని మనం అందుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు చీటికి మాటికి అబద్ధమాడే లక్షణం ఉంది అనుకుందాం. నాది అదొక బలహీనత, మీది ఇంకే బలహీనత చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అబద్ధం ఆడేటువంటి లక్షణం ఉంది, స్వభావం ఉంది, బలహీనత ఉంది అనుకుందాం. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నేను అబద్ధాలు మాట్లాడుతున్నానని చెప్పి నన్ను వదిలి వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఏం చేస్తాడంటే ఈ అబద్ధాలని మాన్పించడానికి, సత్యములోనికి తీసుకురావడానికి నాకు సహాయం చేస్తాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఏ బలహీనతలు ఉన్నాయో, ఒక అబద్ధం అనే కాదు, ఒక చెడు చూపు అనే బలహీనత ఉందా,
ఒక వ్యభిచారపు మనసు అనే బలహీనత ఉందా? లేదంటే ఒక పొగరు అనేటువంటి బలహీనత, లేదంటే ఒక నిర్లక్ష్యం అనే బలహీనత, ఒక బద్ధకము అనే బలహీనత, లేదంటే మాట విననితనం అనే బలహీనత, నీలో ఏ బలహీనత అయినా ఉండవచ్చు గాక, కానీ పరిశుద్ధాత్ముడు ఆ బలహీనతలను బట్టి మనల్ని వదిలి వెళ్ళడు. కానీ ఆ బలహీనతలను చూచిన దేవుడు జాలిపడి మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆ బలహీనతల నుంచి నువ్వు ఎలా బయటపడాలో నీకు బోధిస్తాడు. ఆ బలహీనతల నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో నీకు బోధిస్తాడు. ఆ అబద్ధాలను నువ్వు ఎలా మానాలో నీకు చెప్తాడు. ఆ వ్యభిచారపు చూపును నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాడు. పరిశుద్ధాత్ముడు అండి చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన గుడ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఆయన మంచి స్నేహితుడు. మనలో ఉన్న ప్రతి తప్పులను సరిచేయడానికి, సరిదిద్దడానికి, మనల్ని మనము అర్థం చేసుకోవడానికి, పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవడానికి, మనలో ఉన్న ఆ బలహీనతలన్నీ తీసివేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు దగ్గరుండి మరి మనకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. నువ్వు గనక పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ అబద్ధాలని మానిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని నువ్వు అందిపుచ్చుకోకుండా పదే పదే మాట్లాడితే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న వ్యభిచారపు చూపును మానిపిద్దామనే దైవజనుడి ద్వారా అనేక వర్తమానాలు చెప్తున్నప్పటికీ ఆ వ్యభిచారపు చూపును మానకపోతుంటే అప్పుడు వదిలేసి వెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినండి, నా వైపు చూస్తూ వినండి. ఇవి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఇవి మీకు ఎవరు చెప్పరు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. అవసరమైతే కీ పాయింట్లుగా బుక్లో రాసుకోండి. కీ పాయింట్స్గా బుక్లో రాసుకోండి అవసరమైతే. చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతాడయ్యా అంటే పరిశుద్ధాత్ముడు నీ బలహీనతలకి సహాయం చేస్తున్న కొలది నువ్వు సహాయాన్ని అందిపుచ్చుకోకుండా యథావిధిగానే నువ్వు ప్రవర్తిస్తుంటే అప్పుడు వదిలి వెళ్ళిపోతాడు. కానీ నీలో బలహీనత చూసిన వెంటనే వదిలి వెళ్ళడాయన. అది మీరు బాగా గట్టిగా నోట్ చేసుకోవాలి మీ మైండ్లో. మీకు ఫర్ ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుంచే నేను చూపిస్తాను, మీరేం కంగారు పడద్దు. సౌలు రాజు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న సౌలు రాజు ఒకరోజు ఏం చేశాడంటే బలి ఇచ్చేస్తాడు. దైవజనుడు ఇవ్వవలసిన బలి, దైవజనుడు ప్రార్థన చేసి బలి ఇచ్చిన తర్వాతే అక్కడ భోజనం చేయాలి, ఆ బలిని స్వీకరించాలి. ఈ సౌలు ఏం చేస్తాడంటే సమూయేలు రావటం లేట్ అవ్వటంతో ఆలస్యం అవుతుంది. ఏం చేస్తాడంటే కంగారు మనిషి ఏం చేస్తాడంటే ఆయనే రాజుగారే బలి ఇచ్చేస్తాడు. అసలుకి యాక్చువల్గా బలి ఇవ్వకూడదు, రాజులు ఇవ్వకూడదు. దైవజనుడు ఆ బలిని ఆశీర్వదించిన తర్వాత అది ప్రజల వద్దకి వెళ్ళాలని సౌలు కూడా తెలియదా? తెలుసు. అప్పటికి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, సౌలా నువ్వు కంగారు పడుతున్నావు, జాగ్రత్తగా ఉండరా, నువ్వు కంగారు పడొద్దురా. సౌలు దారిలో ఉన్నాడు, అయ్యగారు దారిలో ఉన్నాడు, వస్తున్నాడు, నువ్వు కంగారు పడకు. దారిలో ఉన్నాడు, వస్తున్నాడు, కంగారు పడకు. నువ్వు బలివ్వకూడదు, రాజులు బలివ్వకూడదు, రాజులు నైవేద్యం అర్పించకూడదు, రాజులు బలినివ్వకూడదు. ఇదిగో ఈ బలిని ఆశీర్వదించే దైవజనుడు, రాజులు బలిని ఆశీర్వదించకూడదు, ఆ రాజుల బలిని వధించకూడదు, ఆ రాజులు ఆశీర్వదిస్తే ఆ బలిని ప్రజలు తినకూడదు. ఈ బలిని అర్పించవలసింది, ఈ బలిని ఆశీర్వదించవలసింది సాక్షాత్తు దేవుని చేత పిలువబడిన ప్రవక్త అయిన సమూయేలు తప్ప నువ్వు చేయకూడదని పరిశుద్ధాత్ముడు ఒకవైపు చెప్తున్నాడు. వినాలా? బలి ఇచ్చేశాడు, బలిని ఆశీర్వదించేశాడు, బలిని స్టార్ట్ చేసేసి కండకి ముక్క కోసిపడేశాడు. అప్పుడే ఎంటర్ అయ్యాడు, అక్కడ బలి ఇచ్చాడు సౌలు. అప్పుడే దావీదును ఎంటర్ అయ్యి భయంకరమైన కోపంతో అంటాడు, సౌలా బలులు అర్పించుట కంటే, ఫిల్ చేస్తారన్నమాట, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము అంటాడు. బలులు అర్పించటం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. అంటే పరిశుద్ధాత్మని మాట వినటం శ్రేష్టం. ఇక్కడున్న చాలామంది పరిశుద్ధాత్మని మాట వినరు. పరిశుద్ధాత్మ పొందటం ఇష్టం, పరిశుద్ధాత్మ నీలో ఉండటం ఇష్టం, పరిశుద్ధాత్ముడు నీతో ఉండటం ఇష్టం, ఆయన మాట మాత్రం వినవు. మళ్ళీ చెప్తున్నాను, నీలో బలహీనతలు చూసి వెళ్ళడు,
నీలో బలహీనతలు ఉన్నాయమ్మా, నువ్వు మార్చుకో, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పే కొలది నువ్వు పదే పదే ఆ బలహీనతల మీద దృష్టి పెట్టి రిపీట్ చేయడం ద్వారా వెళ్ళిపోతాడు. నీకు చాలా నీ బతుకు శూన్యమైపోద్ది అలా చేస్తే. నువ్వు సామెతలో సల్మాన్ అంటాడు, ఎన్ని మారులు గద్దించిన లోబడకపోతే హఠాత్తుగా శాస్తారు వాళ్ళు అన్నాడు. నేను అనలేదు, సల్మాన్ అన్నాడు. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు తిడుతున్నా, మాట వినకపోతే, లోబడకపోతే, సమర్పించుకోకపోతే, బ్రతుకు మార్చుకోకపోతే చస్తారు. యాక్సిడెంట్ అయ్యిద్దని చెప్పట్లేదు. యాక్సిడెంట్ అయ్యిద్ది, హాస్పిటల్కి వెళ్ళి 3వ రోజు డిశ్చార్జ్ అవుతామని చెప్పలేదు. ఏమన్నాడు శ్రేష్ఠక్క? సస్తారు, హఠాత్తుగా పోతారంట. ఎట్లా వస్తుందో మరణం నీకు తెలియదు, హఠాత్తుగా పోతావు. ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది కానీ నువ్వు ఉండవు భూమి మీద. హఠాత్తుగా ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి, ఈ రోజుల్లో చూస్తున్నాం, ఆరోగ్యంగా ఉన్నవారందరూ పోతున్నారు. అది హఠాత్తు మరణాలు. అవి హఠాత్తు మరణాలు. ఎందుకయ్యా కలుగుతుందంటే ఎన్నిసార్లు గద్దించిన. ఇప్పుడు నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడిని నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలుసా? నీలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఊరకనే ఉండడు. నీలో ఉన్న బలహీనతలన్నీ చెప్తాడు నీకు. అమ్మా, నువ్వు ఈ బలహీనత ఉంది, నీకు ఈ బలహీనత ఉంది. చర్చిలో అయ్యగారు శుద్ధీకరణ పెట్టినప్పుడు శుద్ధి చేసుకో, ఏడువు, కన్నీరు కార్చు, మళ్ళీ రిపీట్ చేయొద్దు. నీకు తప్పనిపించట్లేదా? నీకు మనసాక్షి లేదా? నేను ఇన్నిసార్లు అని నీ లోపల పరిశుద్ధాత్ముడు నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, అది ఒక బలహీనత, అది విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లేదంటే నువ్వు ఆ బలహీనతనే కంటిన్యూ చేస్తే నేనే వెళ్ళిపోవాల్సి వస్తుందని కూడా చెప్పినా కొంతమంది వినరు. సౌలు లాంటి వాళ్ళు వినరు. నువ్వు బలి ఇవ్వకూడదు, నువ్వు బలిని ఆశీర్వదించకూడదని పరిశుద్ధాత్ముడు సౌలుకి చెప్తున్నాడు. సౌలు మీద దేవుని ఆత్మ ఉందా లేదా? సౌలు మీద దేవుని ఆత్మ ఉంది. సౌలు దేవుణ్ణి అభిషేకించి ఇశ్రాయేలు దేశానికి రాజుగా నిలబెట్టాడు. సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వస్తుంది. అటువంటి దేవుని ఆత్మ సౌలుకు బోధిస్తుంది. అదొక సందర్భం పక్కన పెడితే, ఇంకొక సందర్భంలో ఏం చేస్తాడు? అమాలేకుల మీదకి యుద్ధానికి పంపిస్తే అందరినీ చంపేస్తారండి, వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ ధ్వంసం చేయండి, వారికున్న పశువులని ధ్వంసం చేయండి అంటే బలిష్టమైన పశువులను తెచ్చుకొని ఈయన దొడ్డిలో దాచుకుంటాడు. సౌలు దొడ్డిలో దాచుకుంటాడు. సమయాలు వచ్చారు, ఏమయ్యా యుద్ధం ఎలా జరిగిందంటే, బాగా జరిగిందండి పాస్టర్ గారు, బాగా జరిగింది. అన్నిటిని వధించారా? అందరిని చంపేశారా? దేవుడు చెప్పినట్టు అన్నిటిని చంపేసాం, అందరిని చంపాం. మనుషులు, పశువులు కూడా చంపేసాం. ఎప్పుడైతే అబద్ధం చెప్తున్నాడో వెంటనే ఆ దొడ్డిలో సౌలు దాచినటువంటి బలిష్టమైన పశువులు కేకలేయటం మొదలు పెడుతున్నాయి. ఏంటి అయ్యో పశువులు కేకలేస్తున్నాయి ఏంటంటే, అవే కంగారు పడిపోతున్నాడు. ఏంటి చెప్పు, ఏంటి అవి కేకలేస్తున్నాయి ఏంటంటే, ఏమీ లేదు, యెహోవాకి బలిద్దామని శ్రేష్టమైనవి బలమైనవి పట్టుకొచ్చాం అన్నాడు. చూసారా? పరిశుద్ధాత్ముడు సౌలును అతనిలో ఉన్న బలహీనతలను ఎంత సరిచేద్దామని చూసినా సౌలు పరిశుద్ధాత్మ మాట వినకపోవటంతో సౌలుని పరిశుద్ధాత్ముడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మను కాపాడుకునే విధానం ఏంటంటే, నువ్వు పూర్తిగా నీలో ఉన్న పరిశుద్ధాత్మని మాటను వినాలి. నీ చూపు సరిగా లేదు అన్నప్పుడు ఆ చూపు సరిగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు కొన్ని ఎక్విప్మెంట్స్ మనకు అనుగ్రహిస్తాడు, కొన్ని వాక్యాలు మనకి ఇస్తాడు, కొన్ని ఇలాంటి ప్రత్యేకమైన కూడికలు మనకు పెడతాడు. ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి. పరిశుద్ధాత్మ నేను సరిచేస్తున్నప్పుడు నీ బలహీనతలను పోగొట్టడానికి పరిశుద్ధాత్ముడు నీకు నానా విధములుగా సహాయం చేస్తున్నప్పుడు ఆయన సహాయాన్ని గనక నువ్వు తీసుకోకపోతే, నువ్వు ఆయన మాట వినకపోతే, నువ్వు ఆయన లెక్క చేయకపోతే ఆయన నీ ఇంట్లో ఉంటాడా? వెళ్ళిపోతాడు. స్వతహాగా మనిషిని ఎవరైనా పట్టించుకోకపోతే కుండపోత కోపం వస్తుంది. ఇద్దరు పిల్లల కంటే ఒక్క పిల్లవాడినే పట్టించుకుంటే ఆటోమేటిక్గా రెండవ పిల్లవాడికి కోపం వస్తుంది. అలాగా మనిషి స్వభావమే అలాగుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను చూస్తూ ఎందుకు ఊరుకొని నీలో ఉండాలి? నువ్వు ఎన్ని మార్లు చెప్తున్నా వినట్లేదు కదా, నీలోనే ఎందుకు ఉండాలి? అద్భుత శక్తివా? కాదుగా. ఎందుకని నీ దగ్గరే బంకలాగా అతుక్కొని ఉండాలి? అందుకే అంటున్నాడు, పొందుకుంటున్నావు బాగానే ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆహ్వానిస్తున్న బాగానే ఉంది కానీ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని రోజు మాట్లాడుతున్నాడు.
మీలో ఉన్న నేను వెళ్ళిపోయే ప్రమాదం. ఎలాగ ప్రభువా అంటే, నా మాట నువ్వు వినకపోతే ఖచ్చితంగా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఈరోజు సపోజ్ నా ఎగ్జాంపులే తీసుకుందాం. ఈ మెసేజ్ 3వ రోజు చెప్తానని నేను అనుకున్నాను. లేదు ప్రభా, ఇలాగ ఆర్డర్లో ఉంటుంది, నేను 3వ రోజే చెప్తాను ప్రభా అని నేను తెగించి ఇక్కడికి వచ్చాను అనుకో, నాలో ఉంటాడా వెళ్ళిపోతాడా? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. ఒక్కసారికే కాదు, కానీ అదే తప్పు పదే చేస్తుంటే ఇక ఉండడు. అక్కడ నీ బతుకు శూన్యం అయిపోద్ది. అప్పుడు నీ బతుకు అంధకారం అయిపోద్ది. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు సౌలులాగా ఆలోచిస్తావా, లేదంటే నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మకు లోబడి బ్రతుకుతావా? నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మళ్ళీ చెప్తున్నాను, 3వసారి ఇప్పుడు నేను చెప్పడం ఇది. పరిశుద్ధాత్ముడు నీలో బలహీనతలు చూసిన వెంటనే వెళ్ళడు, కానీ ఆ బలహీనతలు ఆయన సరి చేస్తున్న కొలది నువ్వు సరి చేసుకోకపోతే వెళ్ళిపోతాడు. వ్యభిచారపు చూపు నీలో ఉన్నా వెళ్ళడు, నువ్వు అబద్ధాలు మాట్లాడినా వెళ్ళడు, నువ్వు పొగరగా మాట్లాడినా వెళ్ళడు, నువ్వు గొడవలు పడుతున్నా వెళ్ళడు, నువ్వు బూతులు మాట్లాడుతున్నా వెళ్ళడు. కానీ అవి మానిపించడానికి ప్రయత్నం చేస్తాడు చూసావా? ఆ ప్రయత్నాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బతుకుతావు చూసావా? అప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. చూడండి, సౌలుని దేవుని ఆత్మ వదిలి వెళ్ళిందో లేదో చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14 వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. ఆ సౌలు మీదకి ఏమొచ్చిందక్క? యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. చూడండి నా వైపు. సౌలులో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోగానే ఖాళీగా ఉన్నాడా? మరలా నింపబడిందా? సౌలు హృదయం నింపబడింది. దేంతో అంటే ఆ దయ్యముతో నింపబడింది. సౌలుని దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. ఎందుకయా సౌలుని విడిచి వెళ్ళిపోయింది? సౌలు పరిశుద్ధాత్ముడికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చిన దగ్గర నుండి ఆయనకు మర్యాద చేయట్లేదు. పరిశుద్ధాత్ముడు వచ్చిన దగ్గర నుంచి ఆయన మాట నేను వింటాను అని పద్ధతిగా బిహేవ్ చేయలేదు. 2 సంవత్సరాలే బాగున్నాడండి, మిగతా సంవత్సరాలన్నీ ఏడిపించుకు తిన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎంత సరిచేద్దామన్నా సరి అవ్వలేదు సౌలు. అప్పుడు సమూయేలు అన్నాడు, నీ రాజ్యము, నీ సింహాసనము నువ్వు తరతరములు ఉండాలని దేవుడు ఆలోచించాడు. కానీ ఈ రోజు నుంచి నీ రాజ్యము తరతరములుగా ఉండవలసిన నీ రాజ్యము ముక్కలైపోద్దన్నాడు. అంత ఒకే ఒక్క మాట. నువ్వు దేవుని మాట విననొల్లనందున, పరిశుద్ధాత్ముని స్వరమును పట్టించుకోపోయినందున, నీ బలహీనతలు సరిచేస్తున్నా నువ్వు ఇంకా పట్టించుకోకుండా నీ బలహీనతలు అలానే నువ్వు రెచ్చగొట్టుకుని అలానే నువ్వు బతుకుతున్నందున ఇక నీ రాజ్యం నిలబడదు అని సమూయేలు చెప్పి వెళ్ళిపోయాడు. నీ రాజ్యం నిలబడదు. ఎట్లా బ్రతికాడో తెలుసా? కర్ణ పిచాచి దగ్గరికి వెళ్ళి సమూయేలుని రప్పించుకునే పరిస్థితికి దిగజారిపోయాడు సౌలు. ఈ దేవుడేం మాట్లాడట్లా. సౌలు జీవితం అంత అంధకారంగా ఉంది. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సౌలు ఏం చేసినా ప్రజలు తిరగబడుతున్నారు సౌలు ప్రభుత్వం మీద. సౌలు డామ్ 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 అని రోడ్లు ఎక్కుతున్నారు, పేపర్లకు ఎక్కిస్తున్నారు, టీవీస్కి చెప్తా ఉన్నారు. భయంకరంగా సౌలు ఏ పని చేస్తున్న ప్రజలకి నచ్చట్లేదు. ఎందుకో తెలుసా? దయ్యం ఉన్నోడు ఏ పని చేసినా ఎవరికి నచ్చదు. దయ్యాలకి దయ్యం నాలో ఉందనుకోండి, నేను ఏం చేసినా ఎవరికి నచ్చదు. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి, ఏది చేసినా వారికి నచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దయ్యం ఉందనుకోండి, నువ్వు ఏం చేసినా నచ్చదు. కొంతమంది అంటారు, నేను ఏం చేసినా నీకు నచ్చదు అంటారు. నువ్వు దయ్యం ఎందుకు నచ్చదు? నీలో దయ్యం ఉంది కాబట్టే, దేవుని ఆత్మ లేదు కాబట్టి, నీలో దయ్యం ఉంది కాబట్టి నువ్వు చేస్తున్నవని పనికి మాల శాస్త్రాలు కాబట్టి ఎవరికి నచ్చవు. ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్ముడు నీలో ఉండదగిన వాడేనా? నువ్వు పరిశుద్ధాత్ముడిని మెయింటైన్ చేయగలవా? నీ ముక్కులో ఊపిరున్నంత వరకు, ప్రభు రాకడ వరకు పరిశుద్ధాత్ముడిని నీలో, నీతో, నీపై ఉంచగలవా? ఇది చిన్న చితక సబ్జెక్ట్ కాదండి. బలహీనతలు చూసి వెళ్ళే దేవుడు కాదు,
బలహీనతలను విడిచిపెట్టకపోతే, ఒప్పుకోకపోతే, క్షమాపణ అడగకపోతే, రిపీటెడ్గా నువ్వు చేస్తుంటే పరిశుద్ధాత్ముడు ఉండడు, దయ్యం వస్తుంది. కొంతమంది దయ్యముతో ఎగురుతున్నారు చర్చలు, అంతే. దయ్యం ఈ వెలుగుదూత వచ్చిన వారి జీవితాలంటే ముందు నేను చెప్తున్నాను, ఈ వెలుగుదూత వచ్చిన వారి జీవితాలు ముందు వారి బ్రతుకులు అంధకార శూన్యంగా మారిపోతాయి. నేను చెప్తున్నాను, వెలుగుదూతతో గెంతులేసి, వెలుగుదూతతో భాషలు మాట్లాడుతూ, దేవుని ఆత్మ లేకపోయినా దయ్యం ఉంటుందిగా, వాడు ఎగిరిస్తాడు, దయ్యం ఎగిరిస్తుంది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎలా ఎగురుతావో అలానే దయ్యం కూడా ఎగిరిస్తుంది వాళ్ళని. ఎగిరాడు కొన్నాళ్ళు సౌలు, ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. రాజ్యం పతనం అయిపోయింది, సౌలు పతనం అయిపోయాడు, సౌలు కుటుంబం పతనం అయిపోయింది. కొన్నాళ్ళు ఎగురుతావు అంతే, దయ్యంతో కొన్నాళ్ళు ఎగురుతావు. జనాలందరూ అనుకుంటారు పరిశుద్ధాత్మ అనుకుంటారు, కానీ కొన్నాళ్ళు దేవుని వద్ద నుంచే దయ్యం వస్తుంది. ఎగురుతావు. నువ్వు పరిశుద్ధాత్మ, ఇప్పుడు చూడండి లోకానికి ఎలా ఉంటుందంటే, వీళ్ళు పరిశుద్ధాత్మ పొందిన ఇలా అయిపోయారేంటి అనుకుంటారంటే, దయ్యం బట్టి ఎగిరావు అనుకోరు వాళ్ళు. దయ్యానికి పరిశుద్ధాత్మకి ఈ రోజుల్లో తేడా లేదండి. రెండు సేమ్ టు సేమ్ ఉంటున్నాయి. రెండు ఒకేలాగా ఉంటున్నాయి, గుర్తుపట్టని రీతిలో ఉంటున్నాయి. వెలుగుదూత గుర్తుపట్టని రకంగా పనిచేస్తున్నాడు ప్రజల మీద. దేవుని ఆత్మ కలిగిన వారు గెంతుతున్నారు, దయ్యం పట్టిన వారు గెంతుతున్నారు. ఏది దేవుని ఆత్మో, ఏది దయ్యపాత్మో ఎలా తెలిసిద్దయ్యా అంటే, దేవుని ఆత్మ కలిగిన వారు అభివృద్ధి పొందుతారు, దయ్యం ఆత్మ కలిగిన వారు పతనమైపోతారు. అదే దానికి చిహ్నం. సౌలు కుటుంబకులకు, దావీదు కుటుంబకులకు బహుకాలము యుద్ధము జరిగినందున సౌలు కుటుంబకము అంతకంతగా నీరసిల్లిపోయాను, దావీదు కుటుంబీకులు అంతకంతకు ప్రబలెను. బైబిల్ చెప్పిందా, నేను చెప్పానా? బైబిల్ చెప్పిందన్నమాట. సౌలు కుటుంబం ఎందుకు నీరసిల్లిపోయింది, సౌలు కుటుంబం ఎందుకు పతనమైపోయిందంటే, సౌలుని దయ్యం ఆడించింది అన్ని సంవత్సరాలు. దావీదు కుటుంబం ఎందుకు ప్రబలింది, ఎందుకు విస్తరించింది, దావీదు రాజ్యాలు ఎందుకు విస్తరించాయి, దావీదు ఎందుకు జయం పొందుతున్నాడంటే, దావీదు మీద దేవుడు కూర్చున్నాడు, సౌలు మీద దయ్యం కూర్చున్నాడు. మీకే చూసుకోండి. నాకు ఎలాగో తెలిసిపోద్ది, దయ్యం ఏదో దేవుడు ఏదో నాకు తెలిసిపోతుంది. మీకు తెలియడం కష్టం, కొన్నాళ్ళు పట్టిద్ది మీకు తెలియాలంటే. కొన్నాళ్ళు పట్టిద్ది, కొన్ని సంవత్సరాలే పట్టిద్ది మీకు తెలియాలంటే. నాకు తెలిసిపోద్ది, ఎందుకంటే దివ్య దృష్టి ఉంటుంది కాబట్టి. అది దయ్యమా, అది దేవుడా, అది దయ్యం కూర్చుందా, దేవుడు కూర్చున్నాడా, దయ్యం మాట్లాడుతుందా, దేవుడు మాట్లాడుతున్నాడా, నేను అన్ని పసిగట్టి నేను వాక్యంలో చెప్తా ఉంటాను. అయినా కొంతమంది మార్చుకోరు. డైరెక్ట్గా చెప్పిన వాళ్ళకి వాక్యంలో చెప్తాను, అయినా వారు మార్చుకోరు. మాకు కాదులే అనుకుంటారు. కానీ అక్కడే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావని అర్థం. మన ఫ్యామిలీలు, మన సంఘం, మన కుటుంబాలు ముందుకు వెళుతున్న కొద్దీ ఆశీర్వాద బాటలో వెళ్ళాలి, కానీ నాశనకరమైన కోపంలోనికి వెళ్తున్నట్టు ఉండొద్దు. ముందుకెళ్తున్న కొద్దీ ఫలాలతో మనం నింపబడుదుముగాక. దావీదు కుటుంబములాగా మనందరం వర్ధిల్లుదుముగాక, మనందరం ప్రబలదుముగాక. ప్రత్యక్షపు గుడారములో, పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటుంది. 7 ప్రదీపములు, అవి నిత్యము వెలుగుతూ ఉండాలి. ముక్కులో ఊపిరున్నంత వరకు ఆ దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఆ దీపం మారిపోకూడదు. దీపం వెలగాలి. బాలుడైన సమూయేలు ఆ దీపాలను వెలిగిస్తూనే ఉంటాడు. మన పరిశుద్ధాత్మ పొందిన మన బ్రతుకులు నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఆరిపోకూడదు. అంధకారం అయిపోతుంది, జీవితాలు అంధకారం ఆరిపోకూడదు. ఆ వెలుగులోనే ఏలీ కుమారులు చర్చికి వచ్చి ఆడవాళ్ళతో వ్యభిచారం చేశారు, పాపం చేశారు. ఆ వెలుగే లేకపోతే ఇంకెన్ని దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళో మనకి తెలియదు. చూడండి, అంధకారం అయిపోయిన బ్రతుకులు ఎలాగుంటాయో చెప్పలేము ముందు రోజుల్లో. అందుకే దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని వెలిగిస్తూనే ఉంటుంది. మనం వెలగటానికి ప్రయత్నం చేయాలి, ఆరిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆరిపోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు, నువ్వు ప్రయత్నం చేయకుండానే ఆటోమేటిక్గా ఆరిపోతావు. కానీ వెలగటానికి మాత్రం ప్రయత్నాలు చేయాలి.
వెలగటానికి కష్టపడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తున్నప్పుడు, వెలిగించే సబ్జెక్టు చెప్తున్నప్పుడు, వెలిగించే కార్యాలు నీకు చెప్తున్నప్పుడు నువ్వు వెలుగుమయంగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని మందిరానికి, నీ కుటుంబానికి, నీకే పరలోక రాజ్యమునకు ఒక వెలుగునిచ్చే దూతలాగా మనం మారాలి. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. ఈ రెండో రోజు ఈ మాట మర్చిపోవద్దు. నీలో బలహీనతలను చూసి దేవుడు వెళ్ళడు. నీవు బలహీనతలకు ఇచ్చే ఇంపార్టెన్స్ను బట్టి వెళ్ళిపోతాయి. నీ పాపానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చావనుకో వెళ్ళిపోతాడు. నీ సోది మాటలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చావనుకో వెళ్ళిపోతాడు. ఇళ్ళ చుట్టూ తిరగటానికే నువ్వు పని కట్టుకున్నావనుకో వెళ్ళిపోతాడు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికే బతుకుతున్నావనుకో వెళ్ళిపోతాడు. ఇక వ్యభిచారపు చూపు ఎంత మానమన్నా మానట్లేదనుకో, దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నావనుకో వెళ్ళిపోతాడు. అరే బాబు, ఇక దయ్యం వచ్చి కూర్చుంటుంది, నీలో ఖాళీ ఉండదు. దేవుడు వెళ్ళిపోయినాక ఖాళీ ఉంటుంది అనుకోవడానికి లేదు. దయ్యం వచ్చి ఇంట్లో ఫ్రెష్గా దిగిద్ది. జీతం ఇస్తాడు దయ్యం. ఎప్పుడో తెలుసా? పాపము మరణానికి దారితీస్తుంది. మరణం అనే జీతం నీకు ఇస్తాడు. కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాడు ఇన్ని సంవత్సరాలని. అన్ని సంవత్సరాలకి నీకు ఇచ్చే జీతం అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఇస్తాడు, నీకు జీతం ఇస్తాడు. దేవుడు కూడా నీకు జీతం ఇస్తాడు. నిత్య జీవం, నిత్య పరలోకం. దేవునికి స్తోత్రం కలుగనగా. వీరిద్దరి జీతాలు ఇక్కడ ఉండవు, నెల ఉండవు. వీళ్ళ జీతాలు పర్మనెంట్గా ఉంటాయి. వాళ్ళ జీతాలు పర్మనెంట్గా, దయ్యం జీతమైన దేవుని జీతమైన పర్మనెంట్గా ఇస్తారు వాళ్ళిద్దరూ. దేవుడైతే పర్మనెంట్గా ఆయన రాజ్యం ఇస్తాడు. అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు, అర్థమైందా? చీకటి వెలుగులు ఏముండవు. దాహమేయదు, ఆకలేయదు, ఏమైదు, సోకు చేసుకోవాలనిపించదు, అందంగా ఉండాలనిపించదు, అక్కడికి వెళ్దాం మీకు ఏమనిపించదు. నిత్య సుఖశాంతులు పరలోకంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే ఉంటాయి. ఆయన ఆ జీతం ఇస్తాడు. ఈ దయ్యం ఉందనుకో, దయ్యం నీ ఇంట్లో ఉండి ఇది ఒకటే ఉండదు. ఫ్రెండ్స్ని తెచ్చుకుంటుంది. ఫ్రెండ్స్ని కొంతమందికి ఇళ్ళగల్లోళ్ళకి ఫ్రెండ్స్ని తెచ్చుకుంటే ఇష్టం ఉండదు, చుట్టాలు ఎక్కువ వస్తే ఇష్టం ఉండదు. కానీ నువ్వు ఏంటో ఎంతమందిని తెచ్చుకుంటున్నావు, నా జీవితం ఏంటి ఎట్ట చేస్తున్నావు అన్నా వాడు ఊరుకోడు. మా ఇష్టం అండి, మేము రెంట్ ఇవ్వట్లేదా అంటాడు వాడు వచ్చి. రెంట్ మీకు చివరికి ఇస్తాం, ఎన్ని లక్షలు అవుతాయి అన్ని లక్షలు మీకు పర్ఫెక్ట్గా లెక్కేసి మరి ఇస్తామంటాడు వాడు. మీరేం మాట్లాడమాకండి అంటాడు. చూడండి, సువార్తల్లో భక్తులు రాస్తారు, ఒక ఇంటిని ఒక దయ్యం వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉందంటే అది వెళ్ళి ఇంకా 7 దయ్యాలను తీస్తుంది. మొత్తం 8 దయ్యాలు నీలో కాపురం పెడతాయి అని చెప్పాడు దేవుడు. నేను కాదు, దేవుడే చెప్పాడు. ఏ ప్రవక్త చెప్పలేదు, ఏ మనిషి చెప్పలేదు. స్వయంగా నేను ఆరాధిస్తున్న యేసు ప్రభువే మాట చెప్పాడు. దయ్యము ఒక్కటి ఉండదు, అది ఒక్కటే రెంట్కి తీసుకుంటుంది నీ ఇల్లుని. నేను ఒక్కదాన్నే ఉంటానంటది. కానీ అది చేసే పనులు ఏంటంటే చెడ్డ దయ్యాలను వేసుకొని వస్తుంది. నైట్ తెస్తుంది 12 గంటలకి, నైట్ తెచ్చింది పొద్దున్నే పంపించేస్తుంది. మళ్ళీ ఇది ఒక్కటే ఉంటుంది. నీ జీవితం ఇక ఎట్టుంటుందంటే కొబ్బరికాయ మీద పీసు పీకేసినట్టుగా బోడి గుండె అయిపోద్ది. నీ జీవితం అంతా శూన్యమైపోద్ది, అల్లరైపోద్ది. నీ బతుకులో సమాధానం, శాంతి ఉండదు. ఎంత కష్టపడుతున్నా, ఎంత తింటున్నా, ఎంత తాగుతున్నా దప్పిక తీరదు, ఆకలి తీరదు. ఎంత కష్టపడుతున్నా చిరిగిపోయిన సంచులు ధనం వేసిపోయినట్టుంటుంది. ఎంత మెడిసిన్ మింగుతున్నా, ఎంత ఖరీదు గల ఫుడ్ తింటున్నా, ఎంత బలమైన ఆహారం తింటున్నా, ఎంత బలమైన జ్యూసులు తాగుతున్నా, ఎంత బలమైన తిండి తింటున్నా, నీకు ఆరోగ్యమే రాదు. ఎందుకయ్యా అంటే నీలో దయ్యాలు కాపురం పెట్టాయి. నీలో దయ్యాలు కాపురం పెట్టాను గల కారణం నువ్వే. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవడానికి గల కారణం నువ్వే. నీ బలహీనతలకు ఎక్కువగా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వటం ద్వారా, నీ బలహీనతలను ఎక్కువగా నువ్వు గణపరచడం ద్వారా, నీ బలహీనతల మీద పెట్టినంత ఆ యొక్క కనుదృష్టి పరిశుద్ధాత్మ మీద పెట్టకపోవటం ద్వారా పరిశుద్ధాత్ముడు విలువ లేని ఇంట్లో నేనెందుకు ఉండాలి, గౌరవం లేని ఇంట్లో నేనెందుకు ఉండాలి, మర్యాద లేని ఇంట్లో నేనెందుకు ఉండాలి, నన్ను పట్టించుకొని ఇంట్లో నేనెందుకు ఉండాలి, నా సలహాలు తీసుకొని ఇంట్లో నేనెందుకు ఉండాలి అని ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు. వెలుగు కాస్త ఆరిపోతుంది. ఈ సమయంలో ఏం చేసేవాడంటే ఆ దీపంలో
నూనె పోసి ఒత్తిని లోపలి దాకా పెట్టి ఆ పైన వెలుగునిస్తూ ఉంటాడు. రోజు వెలిగిస్తూ ఉంటాడు. ఆ దీపపు వెలుగులోనే ఇటు దీపవృక్షానికి అటు మందస్థానికి మధ్యలో నిద్రపోతాడని వాక్యం సెలవిస్తోంది. ఆ వెలుగులోనే నిద్రపోతాడు. ఎందుకయ్యా సమూయేలు ఆ వెలుగులో నిద్రపోతాడు? ఎందుకయ్యా చర్చిలో సమూయేలు నిద్రపోతాడంటే ఏ రాత్రి దీపాలు ఆరిపోతాయో తెలియదు కాబట్టి ఆ వెలుగు అతని మీద పడినంతసేపు సంతోషిస్తాడు. వెలుగు తగ్గుతుంది అనుకునే లోపే అర్ధరాత్రి 2 గంటలకు వెలుగు తగ్గుతుంది అనుకో, వెంటనే లెగుస్తాడు. వెంటనే లెగిసి చూడండి, ఆ ఒత్తుకి మనం డైలీ చూస్తాము, వెలిగించిన తర్వాత ఆ ఒత్తికి ఆ దీపం ఆరిపోతున్న కొలది ఇక్కడ మసి అనేది ఉంటుంది. మసి ఆ చివర కొనకి మసి అనేది ఉంటుంది. ఈ సమయంలో ఏం చేస్తాడంటే ఆ మసి కలిగిన ఒత్తిని కత్తిరించి, దేవుడు ఫస్టే చెప్పాడు, దేవుడు ఫస్టే ఉపకరణాలు చేసేటప్పుడే దేవుడు ఫస్టే దైవజుడికి చెప్పాడు, ఒక పాత్రను చెయ్యి, ఒక కత్తిరను కూడా చెయ్యి. ఎందుకయ్యా ఈ రెండంటే ఆ వెలిగించినటువంటి దీపాల చివర ఆ మసి కలిగిన వాటిని కత్తిరించడానికి కత్తిరను చేయమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వెలిగించబడుతున్న మనలో కూడా మసి అనే ఒత్తుంటుంది. ఈ వాక్యం అనే కత్తెరతో దానిని కట్ చేసుకుంటూ ఉండాలి. దైవజనుడు కట్ చేస్తూ ఉంటాడు, నువ్వు కట్ చేయనివ్వాలి. దైవజనుడు కత్తిస్తున్నప్పుడు నువ్వు కట్ చేయనివ్వాలి. నువ్వు ఎప్పుడైతే ఆ మసి కలిగిన ఒత్తిడిని నాకు కట్ చేయొద్దంటావో ఆరిపోతావు, ఆరిపోయే ప్రమాదం ఉంది. ఆ మసి కలిగిన ఒత్తే బలహీనతలు. ప్రధాన యాజకుడు ఆ బలహీనతలనే మసి కలిగిన ఒత్తిని కత్తిరించి మరలా ఫ్రెష్గా నేను వెలిగిస్తాడు. శుక్రవారం, ఆదివారం శుద్ధీకరణలో, అభిషేక కూటాల్లో నువ్వు కత్తిరించనివ్వాలి. కత్తిరించనివ్వకపోతే వెలిగి 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 మొత్తం మసిగట్టుకుపోయి బలహీనతలన్నీ నీలో ఎక్కువైపోయి నువ్వు పూర్తిగా అంధకార జీవితంలోనికి వెళ్ళిపోతావు. ఆలోచించేయండి. దీన్ని బట్టి మీరు అభిషేకం పొందండి. దీన్ని బట్టి మీరు పరిశుద్ధాత్ముడికి మర్యాద ఇవ్వండి. పరిశుద్ధాత్మ మాట వినండి. నేను నిజంగా ఒప్పుకుంటాను. దేవుడు నాకేదైనా చెప్తే నేను ఇంకెవ్వరి మాట విన్నా. దేవుడు నాకేదైనా చెప్తే నేను ఎవ్వరి మాట విన్నాను. అది చేసిన దాకా నిద్రపోను. ఒకవేళ ఆయన చెప్పింది గొడవలు జరుగుతాయి అనుకున్నా సరే నాకు పర్లేదు, నేను ఆయన మాటే వింటాను. ఆయన చెప్పింది చేస్తే అనేకమైన ప్రెషర్స్ నాకు ఎదురవుతాయి, ఒత్తిడి ఎదురవుతాయి అనినా సరే నేను ఆయన మాటే చేస్తాను. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా పర్ఫెక్ట్గా చెప్తాడన్న విషయం నాకు తెలుసు. పర్ఫెక్ట్గా చెప్తాడు. ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు ఈ దయ్యాలు ఏం చేస్తాయి అంటే నాకు విరుద్ధంగా పనిచేస్తాయి. అవి ఎవరిలోనన్నా రావచ్చు, వాడు నా ఇంట్లో ఎవరిలోనన్నా రావచ్చు, చర్చిలో ఎవరిలోనన్నా వచ్చి నేను చేస్తున్న పనికి వ్యతిరేకంగా వాళ్ళు బిహేవ్ చేయొచ్చు. అయినా నేను ఆయన చెప్పిందే చేస్తూ ఉంటాను. ఆయన ఏది చెప్తే అది, ఎంత చెప్తే అంత. ఈ రోజున నీ బలహీనతల గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ బలహీనతలు అనేటువంటి మసి కలిగిన ఒత్తును కత్తిరించుకోవడానికి ఇష్టపడుతున్నావా? అయితే దైవజనుడికి ఈ 2వ రోజు అప్పగించుకో. దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడతారు, బలహీనతలు తెలియచేస్తాడు, ప్రవచనాల ద్వారా తెలియచేస్తాడు, దర్శనాల ద్వారా తెలియచేస్తాడు, ప్రేరేపణ ద్వారా తెలియచేస్తాడు. నీ బలహీనతలన్నీ తెలియచేస్తాడు. వాటిని ఎలా విడిచిపెట్టాలో కూడా చెప్తాడు. ఎలా ప్రార్థన చేస్తే వదులుతాయో కూడా చెప్తాడు. ఏ ప్రార్థనలకు వస్తే వదులుతాయో కూడా చెప్తాడు. వాక్యం ఎలా చదివితే విడుదలవుతాయో కూడా చెప్తాడు. ఇవేమీ చేయకుండా తిని పండామనుకో, తిని పడుకోమనేది కూడా దయ్యమే. నిద్ర అవసరం. అధికమైన నిద్ర కూడా శరీరానికి మంచిది కాదు. నువ్వు మధ్యాహ్నాలు పడుకొని, సాయంత్రాలు పడుకొని, రాత్రులు పడుకొని, ఇక చూసినప్పుడల్లా పడుకుంటూనే ఉండి తిండి పని నిద్రపోవడం, ఎప్పుడు చూసినా మత్తుగా ఉంటావు, మగతగా ఉంటావు, నిద్రలో ఉంటావు.
ఆ నిద్ర అనేది ఒక దయ్యం. చాలాసార్లు దేవుడు కొంతమందికి చెప్పాడు, నిద్రపోవద్దని. పరిశుద్ధాత్ముడు ఎక్కువగా నిద్రపోవద్దు, అది మంచిది కాదమ్మా, నీ శారీరక జీవితానికి మంచిది కాదు, ఆత్మీయ జీవితానికి నిద్ర మంచిది కాదు. రాత్రి నిద్రపోండి, అది ఆరోగ్యానికి మంచిది. అంతేగాని నీకు సమయం కుదిరినప్పుడల్లా నిద్రపోమని బైబిల్లో లేదు. నీకు సమయం కుదిరినప్పుడల్లా ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది, కానీ సమయం కుదిరినప్పుడల్లా పడుకుంటారు కొంతమంది. ఏమమ్మా పడుకున్నావంటే ఆమె అంటుంది, ఒక ఆవిడ, మాకు ఇప్పుడే సమయం అండి, నాకు ఇప్పుడే టైం కుదిరింది పాస్టర్ గారు, మాకు ఇప్పుడే సమయం కుదిరింది పాస్టర్ గారు. బైబిల్ అలా లేదండి. సమయము కుదిరినప్పుడల్లా ప్రార్థించమని ఉంది. శిష్యులు కూడా నిద్రపోతుండే దేవుడు గంట గడికి వచ్చి మీరు ప్రార్థించండి, శోధనలోనికి ప్రవేశించకుండా మీరు ప్రార్థించండి, శోధనలోకి ప్రవేశించకుండా. అంటే అర్థం ఏంటి? నిద్రలో జారుకుంటే శోధన వస్తుంది, ప్రార్థనలో లేకపోతే శోధనలోకి వెళ్తాం. నీకు వీలైనంత సేపు, నీకు టైం ఉన్నంత వరకు, నీకు టైం ఎప్పుడెప్పుడు ఉంటుందో అప్పుడు ప్రార్థన చేయకపోతే శోధనలోకి వెళ్ళిపోతాం. ఇన్ని చెప్తున్నాడు కదా పరిశుద్ధాత్ముడు నీకు, నా ద్వారా చెప్తున్నాడు. నువ్వు ఓనుగా వాక్యం చదివితే దాంతో చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో చెప్తున్నాడు, నువ్వు అభిషేకం పొందుతుంటే అభిషేకంలో చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే దర్శనం చూపించి చెప్తున్నాడు, చర్చిలో ప్రవచనం ద్వారా చెప్తున్నాడు. ఇన్ని రకాలుగా నీ బలహీనతలు చెప్తుంటే ఇంకా నువ్వు ఎందుకు మార్చుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీరు ఎలా ఉండాలి చెప్పండి? నీలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉండమని చెప్తావు? పరిశుద్ధాత్ముడు చెప్పు, నువ్వు ఎలా ఉండమని చెప్తావు? ఎలా ఉండమని చెప్తావు చెప్పు? ఎలా ఉండాలి పరిశుద్ధాత్ముడు నీలో? అమ్మా నీ దీపం మారిపోకముందే దయచేసి, పరిశుద్ధాత్ముడు వచ్చిన వాడు నీలో నుంచి వెళ్ళిపోకముందే దయచేసి ప్లీజ్ అమ్మ, ఈ రోజున నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రతిమలాడుకో. అయ్యా, నీ మాట నేను లెక్క పత్రం చేయకుండా నా బలహీనతల మీద నేను దృష్టి పెట్టాను, నన్ను క్షమించమని పరిశుద్ధాత్ముడు వేడుకోండి. పరిశుద్ధాత్మని పొందబోతున్నవారు ఆయనకు ముందలే మాటిచ్చి పొందడానికి ఇష్టపడండి. పరిశుద్ధాత్ముడా, నువ్వు ధైర్యంగా నాలోనికి రా, నేను ఖచ్చితంగా నీ మాటలు వింటాను. నాలో ఈ బలహీనత ఉందని నువ్వు చెప్పిన మరుక్షణమే ఆ బలహీనతను నేను విడిచిపెడతాను. కొంతమంది కొత్తవారు చెప్తే నవ్వుతారు, కానీ వాచి తీసేయమన్నాడు, తీసేసి. ఆయనకి ఇష్టం లేని కూడా దేవుడు మనల్ని ధరించుకోవద్దని చెప్తాడు. తీసేయాలి, విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. చిన్నవి నాకు ఇష్టం లేదు, తీసే నాకు ఇష్టం లేదు, అవి తీసే. పరిశుద్ధాత్ముడికి ఇష్టమయ్యేట్టుగా రెడీ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు రెడీ అయ్యి పరిశుద్ధాత్ముడా ఎలా ఉన్నాను అని అడగండి. చెప్తాడు. వేల మంది స్త్రీలు రెడీ అయ్యి రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారని, మేము ఎలా ఉన్నాం? కోతి లెక్కున్నావు అన్నాడంట రాజు అయిన ఆశ్వేరోష్. పరిశుద్ధాత్ముడు చెప్తాడా చెప్పడా? ఎస్తేరు వెళ్ళింది, ఎలా ఉన్నాను సార్, బ్యూటిఫుల్, ముద్దు. అంతేగాని వాళ్ళని పిలిచి బాగున్నానా బాగోలేదంటే నీతో గోల. బాగున్నానా? ఎవరిని అడుగుతావు నువ్వు? నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మను అడగాలి కదా. పరిశుద్ధాత్మ నేను ఎలా రెడీ అయ్యాను, ఏమైనా ఓవర్గా రెడీ అయ్యానా, ఎక్కువగా ఏమైనా రెడీ అయ్యానా అని పరిశుద్ధాత్మ అడిగితే చెప్తాడు. నీ బతుకు కూడా చెప్తాడు, నీ జీవితం చెప్తాడు. అర్థమైందా? ఒక్కొక్కడు ఇంత కేసు తింటారు, మీరేం ఫీల్ అవ్వద్దు. పరిశుద్ధాత్మ తిండి కూడా చెప్తాడు. 2 గంటలు వేసుకొని పరిశుద్ధ, నువ్వు ఇంతే తిని నీకు బాగా బద్ధకం ఎక్కువైపోతుంది అంటాడు పరిశుద్ధాత్ముడు. కిలోలో గ్రాముల్లో కొలిసి పెడతాడు. ఒక ఆవిడ నాకు చెప్పిందండి సాక్ష్యం. ఒక ఆవిడతోనంటే పరిశుద్ధాత్ముడు అంట 2 గంటలు అన్నం వేసుకుందంట. 2 గంటలు అన్నం వేసుకొని తింటుంటే 3వ గంట వేసుకుంటే ఇక చాలే అన్నాడంట. ఇక చాలే, బద్ధకం ఎక్కువైపోతుంది, 3వ గంట వేసుకోవద్దంటే వినలేదంట. వేసుకుందంట. నిజంగా 3వ గంట వేసుకుని తినంగానే మంచం గుర్తొచ్చి పడుకుని పోయి ప్రేయర్ ఉందని కూడా మర్చిపోయిందంట ఆవిడ. ప్రతి చిన్న విషయం, నీకు నవ్వుగా ఉన్న ప్రతి చిన్న విషయం కూడా ఆయన మాట్లాడతాడు.
నువ్వు గనక ఆయనని ఇన్వాల్వ్ చేస్తే మాట్లాడతాడు. నీ జీవితానికి పరిపూర్ణమైన హక్కును ఆయనకి ఇస్తే నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉండాలో చెప్తాడు, ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్తాడు, ఎలాంటి డ్రెస్ మెయింటైన్ చేయాలో చెప్తాడు, ఎలా రెడీ అవ్వాలో చెప్తాడు, ఎలా మాట్లాడాలో చెప్తాడు, ఎలా ప్రవర్తించాలో చెప్తాడు, ఎలా బతిగుండాలో చెప్తాడు, ఎంత తినాలో చెప్తాడు, ఎప్పుడు పడుకోవాలో చెప్తాడు, అన్నీ చెప్తాడు. నువ్వు అడిగితే చెప్తాడు. నువ్వు ఆయన అడగకుండా, ఆయన లెక్క చేయకుండా ఇతరులను అడిగితే చెప్పడు. ఇక నేను ముగించాను. చివరిగా పరిశుద్ధాత్మలో ఉన్న లక్షణం నేను చెప్తాను, చూడండి. మండుచున్న పొదలోనికి, ఆ పొద మీదకి మండుచున్న అగ్నిన దేవుడు పొద నడిమిలోనికి వచ్చి మండుచున్నాడు. మోషేని పిలిచి మోషే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు మోషే, ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజల్ని విడిపించమని చెప్పు మోషే అంటే, మోషే ఏమన్నాడు? సరే ప్రభువా, వెళ్ళిపోతానని అనలేదు. నేను నత్తివాణ్ణి ప్రభువా. మోషే, నువ్వు నత్తివాడవని నాకు తెలుసు, కానీ నువ్వు వెళ్ళి నేను చెప్పమంది చెప్పు అంటే మళ్ళీ అన్నాడు, అయ్యా నా మాట నమ్ముతారా అన్నాడు. మళ్ళీ అన్నాడు, అరే ఎల్రా నా మాటిని. అమ్మో నాకు భయం, నేను అక్కడ ఒకరిని హత్య చేసి వచ్చా, నేను హెబ్రీయుడిని, నా మాట వింటారో ఎన్నరో, నేనేం నత్తోడిని, నేను ఆయన ముందు ఏం మాట్లాడను, ఐగుప్తు రాజు అంటే మామూలోడు కాదు, నన్ను వేపేస్తాడు, నలిపేస్తాడు, తురిమేస్తాడు. ఎన్నో అస్సలకి ఇక పరిశుద్ధాత్ముడు కోపం వచ్చి చివరికి ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు, చూడండి నిర్గమాకాండం 4వ అధ్యాయం 14వ వచనంలో చివరికి ఒక మాట అన్నాడు. చూడండి మోషేతో దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన మోషే మీద కోపపడి, అదో చూడండి, మోషే మీద కోపం వచ్చేసింది పరిశుద్ధాత్ముడు. మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? లేవీయుడు అన్న అయిన నీ అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడు, నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్ముడికి ఎవరంటే కోపం వచ్చింది? మోషే. కొంతమంది ఇట్లా ఉంటారు. మోషే పంపినప్పుడు వెళ్ళాలి, నోరు మూసుకొని వెళ్ళాలి. నేను వెళ్ళను, నాకు భయం, నాకు నత్తి, నా నోరు తిరగదు, నన్ను నమ్మరు, నేను హెబ్రీయుడిని, నా వల్ల కాదు, నన్ను కొట్టి చంపుతారు అన్ని లక్షల మంది నేను ఏడ తీసుకొచ్చేదంటే కోపం వచ్చి, రే నీ అన్న అడిగి, నీ అన్నని తీసుకెళ్ళరా, నీ అన్నతో మాట్లాడించి నేను నీకు చెప్తాను, నువ్వు నీ అన్నకి చెప్పి నీ అన్న మాట్లాడి పోరా. దేవుడైతే పరలోకములో నుంచి ఎందుకు వచ్చాడంటే పూర్తి బాధ్యత మోషేకి ఇవ్వాలనే వచ్చాడు. మనోడు ఏం చేశాడంటే 50% బాధ్యత తీసుకొని మిగతా బాధ్యత అంతా అన్నయ్యకి చెట్టుగా చేశాడు. ఎవరు చేశాడు అది? మోషేనే చేసుకున్నాడు. ఇప్పుడు అహరోనే మాట్లాడుతున్నాడు అక్కడ. అహరోను కర్రే వారబడుతుంది అక్కడ. అహరోనే ప్రధాన యాజకుడయ్యాడు అక్కడ. ప్రత్యక్షపు గుడారములోనికి అసలుకి మోషే నేను వెళ్తానయ్యా, నేను చేస్తానయ్యా, నేను మాట్లాడతానయ్యా అంటే ప్రత్యక్షపు గుడారముల పని కూడా మోషేనే చేసేవాడే. కానీ సేవ ఎవరికి అప్పగించబడింది? అహరోనికి అప్పగించబడింది. సేవకులుగా యూట్యూబ్లో కొంతమంది సేవకులు చూస్తారు ఈ మెసేజ్, వినండి. నాకైనా సేవకులకైనా ఎవరికైనా సరే నా వల్ల కాదయ్యా, నాకు ఇంత చాలు, ఈ మినిస్ట్రీ చాలు, ఇంత జనం చాలయ్యా, నా వల్ల కాదయ్యా అంటే కనుక నీ మీద పెట్టుకున్న హోప్స్ అన్నీ కూడా దేవుడు వేరొక వ్యక్తికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వే చెప్తున్నావు కాబట్టి నా వల్ల కాదని. నువ్వే సర్టిఫికేట్ ఇస్తున్నావు, ఎవరు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. నేను చెయ్యలేను, నేను మాట్లాడలేను, నేను వెళ్ళలేను. సేవకులు వినాలంటే ఎప్పుడు కూడా మన మనసులో కూడా మాటలు రాకూడదు. నేను చెయ్యలేనయ్యా, నేను చెందలేనయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నేను మాట్లాడలేనయ్యా, ఆ ఊరిలో నేనైతే పెట్టలేనయ్యా, ఆమె దగ్గర నేనైతే ఉండలేనయ్యా, ఆ సంఘాన్ని నేనైతే భరించలేనయ్యా, ఆ ప్రజల మధ్యలోకి అయితే నేనైతే వెళ్ళనయ్యా అని చెప్తే సేవకులు వినాలి. ఖచ్చితంగా అహరోన్ లాంటి వాళ్ళని దేవుడు పుట్టిస్తాడు. మీ ఇష్టం. మీకు కూడా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని మాట ఏది చెప్తే అది నువ్వు వినకపోతే నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు ఇవ్వకుండా దేవుడు వెళ్ళిపోతాడు. నీ మీద 100% దేవుడు పెట్టుకున్న ఆశలు ఉగ్గిపాలు చేసుకుంటాడు. నిన్ను ఆశీర్వదిద్దామన్న శైలి తొలగిపోతుంది. మోషేకి ఇద్దామనుకొని వస్తే ఈ మోషేనేమో ఇంకొకరికి బాధ్యత అప్పగించేట్టు చేసుకున్నాడు. మోషేనే చేసుకున్నాడు. ఆలోచన చేసి ఒకసారి
ఆయన పట్టుకొచ్చిన మూటంతా నువ్వు తీసుకెళ్తావా, లేదంటే పట్టుకొచ్చిన మూటలో అరకొర నువ్వు తీసుకొని మిగతా అన్నీ ఇక వేరే వాళ్ళకి పంపించమంటావా? నీ ఇష్టం. మాట వినేవాళ్ళు ఉన్నారు భూమి మీద, దేవుని మాటకు శిరస్స తలదించే వాళ్ళు ఉన్నారు, నువ్వే కాదు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అహరోన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అహరోనుని పిలిచి దేవుడు మాట్లాడితే అహరోన్ అన్నాడు వెళ్తాను స్వామి అన్నాడు. అంత అయిపోయింది, సింపుల్గా వెళ్ళిపోయింది, దూకి వెళ్ళిపోయింది ఆయన మీదకి. మోషే మీద నుంచి ఈ సర్వ హక్కు దూకి అహరోను మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అహరోను ప్రధాన యాజకుడు, వాళ్ళే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి, వాళ్ళే మందస్సును సమీపించాలి, వాళ్ళే ధూపాలు వేయాలి, వాళ్ళే దేవునితో మాట్లాడాలి, వాళ్ళే బలులు ఇవ్వాలి, వాళ్ళే సమాధానం ప్రజలకి చెప్పాలి. బా సేవ చూసావా ఎలా ట్రాన్స్ఫర్ అయ్యిందో. కాబట్టి సేవకులుగా తరిఫీద్ అయ్యేవాళ్ళు, సేవకి రేపో మాపో ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళు వినాల్సిన విషయం ఏంటంటే, సేవలో ఎంత కష్టమైనా దేవుడు ఫరో దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాలి, అబీమెలెకు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాలి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడమంటే మాట్లాడాలి. ఆయన ఎటు పంపితే, ఏ ఏరియాకు పంపితే, ఏ ప్లేస్కు పంపితే, ఎక్కడ పంపితే అక్కడికి వెళ్ళాలి. విశ్వాసులుగా మీకు దేవుడు ఏది చెప్తే చెయ్యాలి. విశ్వాసులుగా మీకు కొంతమంది విశ్వాసులు కొన్ని నచ్చు, దేవుడు చెప్పి కొన్ని నచ్చు, వీళ్ళకి ఇష్టం వచ్చింది చేసుకుంటూ ఉంటారు. అప్పుడు దేవుడు అంటాడు, నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు నీకు ఇవ్వకుండా నీ బతుకు నువ్వు అనుకుంటావు నా బతుకేంటి ఇప్పటికీ ఆశీర్వదించబడట్లేదంటే, నీకు దేవుడు చెప్పినటువంటి మాటలు ఏవి కూడా నువ్వు వినట్లేదు. నా భయం అంటావు, నెత్త అంటావు, నేను మాట్లాడలేనంటావు, కూర్చోలేనంటావు, ఉండలేనంటావు, నా వల్ల కాదు ప్రభు అలా బతకడం అంటావు. ఇక అన్నీ నీ ఇష్టాలే. ఇలా నువ్వు చెప్పడం ద్వారా, ఇలా నువ్వు ప్రవర్తించడం ద్వారా పరిశుద్ధాత్ముడు నీ ఆశీర్వాదాలన్నీ వేరొక వ్యక్తికి ఇచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. ఇంకా వారిని చూసి ఏడ్చుకోవడం తప్ప నీ దగ్గర నీ బతుకులు ఇంకేమీ ఉండదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడవతాలు తప్ప నీ బతుకులు ఏమి ఉండదు ఇక. కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడవద్దు. నువ్వే ఒక ఆశీర్వాదాల కోటగా, ఆశీర్వాదాల పుట్టగా మారు. నా దేవుడు 100% నీ మీద అన్ని పెట్టుకుని ఆశీర్వాదాల మూట తీసుకుని వస్తే, నువ్వేమో కుదరదయ్యా, అటు కుదరదు, ఇటు కుదరదు, అటు చేయలేను, ఇటు చేయలేనా నువ్వు చెప్తావు, ఆయనేమో తెచ్చినవన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. సేవకులకేమో అలాగా, విశ్వాసులకేమో ఇలాగా. సేవకులకేమో సేవ ఇంకొకరికి ఇచ్చేస్తాడు, విశ్వాసులకేమో ఆశీర్వాదాలు ఇంకొకరికి ఇచ్చేస్తారు. ఏముంది దాంట్లో? రెండు ఒకటే. మాకేమో సేవ, మీకేమో ఆశీర్వాదాలు. మేమేమో సేవ కొరకు పరుగులెడతాం, మీరు ఆశీర్వాదాల కొరకు పరిగెడతారు. మనం దేని కొరకు పరిగెడతామో దాన్నే అహరోన్ లాంటి వాళ్ళు ఉంటారు. మీరేమి తక్కువ అంచనే మాకు, నేనే ఉన్నాను భూమి మీద అనుకోమాకు, నేనే ఉన్నాను భూమి మీద అనుకోమాకు. నువ్వే ఉన్నావని, నువ్వు దేవునికి ఇష్టమని పదే నిన్ను విసిగిస్తాడు, అడుగుతాడు, నానా నువ్వే కావాలి, నువ్వే వెళ్ళాలిరా, ఎల్రా బుజ్జి, ఎల్రా కన్నాను బతిలాడతాడు. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, నేను తప్ప యేసు ప్రభువుకు దిక్కేవాళ్ళు లేరని ఇట్లా పరంప్రభు అయిపోతావు నువ్వు. ఆయన బతిమలాడే కొద్దీ, బుజ్జగిచ్చే కొద్దీ, ఇంటికొచ్చే కొద్దీ, లాలిచ్చే కొద్దీ, నేను తప్ప పాస్టర్కి దిక్కులేదు, నేను తప్ప దిక్కులేదు అనుకుంటావు. దిక్కులేదు ఇంకా ఎక్కువ చేస్తావు. ఎక్కువ చేస్తే ఆ ప్లేస్లో ఆహారం వస్తాయట, అయిపోద్ది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు, నిన్ను బతివిలాడుతున్నప్పుడు అలా బతివిలాడించుకోకూడదు. వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు పదే చెప్పించుకోకూడదు. దయచేసి కొంతమంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పొద్దు. కొంతమంది పురుషులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పొద్దు. దయచేసి మీ రహస్య బలహీనతలు దయచేసి వదిలిపెట్టు. నేను చాలాసార్లు చెప్పా, ఈ బలహీనతలు రేపు మిద్దెలు ఎక్కుతాయి. నీ పరువు తీస్తాయి. దయచేసి ప్లీజ్ బలహీనతలను విడిచిపెట్టు, మంచిగా బతకండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా వెతుకుచున్నాడు. ఆయన సంఘమును తీసుకొని పోతాడు. పరిశుద్ధాత్మదేవా నాలోనే ఉండిపోండి ప్రభువా, నాతోనే ఉండిపోండి ప్రభువా, నాపైనే ఉండిపోండి ప్రభువా. నా బలహీనతలు మీరు చెప్తున్న కొలది నేను నా బలహీనతలను విడిచిపెడతాను ప్రభువా. నువ్వు ఈరోజు పరిశుద్ధాత్మలకు నువ్వు మాట ఇవ్వాలి. అందుకే మనం ఒక పాట పాడుతూ ఉంటాం, నాలో శక్తియో బలము ఏదియో లేదు, ప్రియ యేసు నాలో ఉండగా, నాతో ఉండగా, నాపై ఉండగా. 3 మాటలు, నాలో, నాతో, నాపై.
మనం ఏమి చేయలేం. మనలో ఉండే పరిశుద్ధాత్ముడే అన్నీ చేయగలడు. అసలు మనకు ఎలా ప్రార్థించాలో కూడా మనకు తెలియదు. మనలో నుండే పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప సఖ్యముగానే మూలుగులతో ప్రార్థిస్తూ ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎలా ప్రార్థన చేయాలో కూడా ఆయనే చేస్తాడు. మనమైతే చేయలేం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకి ఆటోమేటిక్గా బలమైన ప్రార్థనలు బయటకు వస్తాయి. ఒక శక్తితో కూడిన ప్రార్థనలు బయటకు వస్తాయి. దయచేసి నిన్నటి రోజున మీలో మరొకరిని ఈరోజు మీరు కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఆయన ఎప్పుడు నీకు చెప్పాడు, మళ్ళీ నీకు తాళాలు ఇచ్చి నేను వెళ్తానని అండవు, వెళ్ళిపోతాడు. అసలు నీకు వెళ్ళిపోయాడని కూడా తెలియదు. శాంసన్కి ఏమైనా తెలిసిందా వెళ్ళిపోయాడని? సౌలుకి ఏమైనా తెలిసిందా వెళ్ళిపోయాడని? తెలియలేదు వాళ్ళిద్దరికి. మరి వాళ్ళిద్దరికి తెలియనప్పుడు నీకు సెండ్ ఆఫ్ ఇచ్చి ఒక బుకే ఇచ్చి ఇన్ని రోజులు నన్ను పోషించో పెట్టి ఒక బుకే ఇచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి సెలవు కప్పి తాళా చేతులు పెట్టి వెళ్ళడు. ఎప్పుడు వెళ్తాడమ్మా. నువ్వు గమనించుకోవాలమ్మా. నీ జీవితం సరిగా లేనప్పుడు, వాక్యం చదవబుద్ధి కాకున్నప్పుడు, ప్రార్థన చేయబుద్ధి కాకున్నప్పుడు, వాక్యం చదవబుద్ధి కాకున్నప్పుడు, నిద్రతో మత్తుతో వేషాలతో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో లేడని నువ్వే గమనించుకోవాలమ్మా. లేదంటే ఈ దీపాలు ఆరిపోతే బతుకు అంధకారం అయిపోద్ది, శూన్యం అయిపోద్ది. నువ్వు కనపడవు నాన్న. అయ్యా చిన్నపిల్లలు యవనస్తులు వినాలి, ఆడుకోవద్దు. నువ్వు కనపడవు. చరిత్రలో నీ పేరు ఉండదు, భూమి మీద నీ నూకలు ఉండవు, నీ బతుకంతా నాశనం, నీ జీవితం అంతా నాశనం. ఇప్పుడు ఏంటో బాగానే ఉంటుంది అయ్యగారు, లోకం అంతా బాగానే ఉంది అయ్యగారు, మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నావు అనుకుంటావు. ఆ లోకానికి ఉంటుంది, చూపిస్తాడు. న్యాయకర్తగా దిగి వచ్చేవాడు చూపిస్తాడు ఆ లోకానికి. మనకు ఆ లోకంతో మనకు పని ఎందుకమ్మా? దొంగలతో నీకు పని ఎందుకురా నాయనా? ఇదేంద్రా బాబు, లోకంలో అంత ఎంజాయ్ చేస్తుంటే అయ్యగారు రోజుకు వాక్యం చెప్పి మమ్మల్ని భయపెడతాడు అనుకుంటున్నావు. అసలు లోకాన్ని నువ్వు పట్టించుకోవద్దు, వాటికి వెళ్ళి అసలు చూడొద్దు. చర్చిలో ఎలా చెప్పబడుతుంది, ఎంత పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నారు, అదే పట్టుకోగానే వీళ్ళని చూసి రెచ్చిపోవద్దు. వాళ్ళకు పడిన శిక్ష నీకు పడాలని ఉంటే అలా ప్రవర్తించు. నీ ఇష్టం, ఇక నేనేం చేయలేను. పూర్తిగా మందిరంలో పూర్తిగా లోకానికి పూర్తిగా వ్యతిరేకంగానే మా బోధలు జరుగుతూ ఉంటాయి. పూర్తిగా వ్యతిరేకంగానే బోధలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఏం జరిగిద్దో చెప్పనా? భాషలతో మాట్లాడే వ్యక్తి సంఘ క్షేమాభివృద్ధి కొరకు భాషలు మాట్లాడుతున్నాడు. అతని యొక్క క్షేమాభివృద్ధి కొరకు, క్షేమము అభివృద్ధి కలుగుతుంది భాషలు మాట్లాడటం. ప్రవచనం మాట్లాడటం ద్వారా సంఘ విస్తరణ, సంఘములు ఆత్మలు చేర్చబడతాయి, సంఘం అభివృద్ధి చెందుతుంది ప్రవచనం మాట్లాడటం. ఈ రోజున నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు సంఘము అభివృద్ధి పొందినట్లుగా కొన్ని ప్రవచనాలు విడుదల చేయబోతున్నాడు. అర్థమైందా? కొన్ని ప్రవచనాలు నాతో పాటుగా కొంతమంది ప్రవచనాలు విడుదల చేయబోతున్నారు. ఎవరికి వారుగా నోరు తెరిచి ప్రవచించబోతున్నారు. ఏది ప్రవచించినప్పటికీ సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. ఈ ప్రవచనాల ద్వారా అపోస్తలుడైన పౌలే చెప్పాడు, ప్రవచనం ద్వారా, భాషల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. ఈరోజు రెండవ రోజు వినపడే ప్రవచనాలు సంఘము క్షేమాభివృద్ధి కొరకే వినబడబోతున్నాయి. నీ బ్రతుకు క్షేమాభివృద్ధి కొరకే వినబడబోతున్నాయి. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ప్రవచించగలడు, నీలో ఉన్నవాడు నానా విధములైన భాషలు మాట్లాడగలడు. నీలో ఉన్నవాడు నీకు క్షేమమును కలగజేస్తాడు, నీలో ఉన్నవాడు నీకు అభివృద్ధి కలగజేస్తాడు, నీలో ఉన్నవాడు నువ్వు వెళ్ళే మందిరాన్ని ఆశీర్వదించగలడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఇప్పుడు కొంతమందిలోనికి రాబోతున్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అభిషేకం ఉన్నవారు ఆయనను కాపాడుకోండి, అభిషేకం లేనివారు ఆయన వచ్చిన తర్వాత ఆయనను కాపాడుకోండి. ఆయన వస్తారు, వచ్చి ప్రాణాత్మ దేహాలు విభజింపబడేటట్లుగా మనలోనికి చొచ్చుకొని వస్తారు. ప్రవక్త అంటాడు,
ఒక ప్రవక్త అంటాడు, నా ఎముకలలో దేవుని అగ్ని స్టోర్ అయి ఉంది. అయ్యో నేను భరించలేకపోతున్నాను, నేను సొమ్మసిల్లిపోతున్నాను. దేవుని అగ్ని ప్రతి కండరములో, ప్రతి నరములో, ప్రతి కండరములో, ప్రతి నరములో, ప్రతి మూలుగులో దేవుని అగ్ని స్టోర్ అవ్వబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. స్టోర్ అవ్వబోతూ ఉంది. స్టోర్. బలమైన కార్యాన్ని రెండవ పూట మీరు చూడండి. మోకరించండి, ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.